హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్యలపై హోంమంత్రి అనిత ఫైర్ అండి అసెంబ్లీలో. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో హోంమంత్రి అనిత గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. వీడియోనైతే చివరిదాకా చూడండి. ఈరోజు గ్రే హౌండ్స్ బెటాలియన్స్ అబ్బా అన్నీ కూడా మనం రెడీ చేసుకొని ఈరోజు నేరాలు మనం తగ్గించడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాళ్ళం అధ్యక్ష. అటువంటిది ఈరోజు ఆ 5 సంవత్సరాల పాపం అధ్యక్ష, ఈరోజు పోలీస్ అకాడమీ కూడా లేకుండా పోలీస్ అకాడమీకి సంబంధించి అధ్యక్ష 165 ఎకరాలు ఏలూరు జిల్లా నిగుండపల్లిలో ఈరోజు ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. అది కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ పోలీసులకు అధ్యక్ష పర్సనల్ ట్రావెల్ అలవెన్సెస్ అధ్యక్ష ఇంతకు ముందు 100 కోట్లు ఉండేది, దానికి అదనంగా 25 కోట్లు ఈ రోజు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా సరెండర్ లీవ్స్ అధ్యక్ష, ఎడిషనల్ సరెండర్ లీవ్స్ కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఒక సరెండర్ లీవ్ లేదు అధ్యక్ష. మొన్న కౌన్సిల్లో ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే ఒక పెద్దల సభలో వాళ్ళు కూడా మీరు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు, మీరే ఇచ్చారంటే ఇప్పుడు మీరు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మేము ఇస్తున్నాం, కట్టుబడి ఉన్నాం. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వకుండా ఈరోజు మేము ఇస్తా ఉంటే తిరిగి మా మీద బురద చేయాలి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సరెండర్ లీవ్ కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మనం అధ్యక్ష ఆరోగ్య భద్రత గురించి కూడా ఇందాక మన సభ్యులు చెప్పారు అధ్యక్ష. ఆరోగ్య భద్రత గురించి, ఆరోగ్య భద్రత విషయంలోని కూడా అధ్యక్ష ఇంతకు ముందు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీని మీద మొన్ననే మా హోమ్ సెక్రటరీ గారు, డీసీపీ గారు అందరం కలిసి కూర్చొని దానికి మన హైబ్రిడ్ మోడల్లో అధ్యక్ష దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఇప్పుడున్న 2 లక్షల రూపాయల భద్రత కూడా 15 లక్షల రూపాయలు చేయడానికి ఈరోజు హైబ్రిడ్ మోడల్లో తీసుకురావడానికి ఈరోజు సిద్ధపడ్డాం అధ్యక్ష. ప్రతి ఒక్క పోలీస్ కూడా ఎంత పరిస్థితి అయిపోయిందంటే ఈరోజు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయలు ఇవ్వడానికి సామాన్యులు కూడా సిద్ధపడ్డాం అధ్యక్ష. అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఏదైనా కొంచెం కష్టం వచ్చి బయటకి హాస్పిటల్కి వెళ్తే మీకు భద్రత కదా, భద్రత దీనికి వర్తించదు అని వాళ్ళు వెనక్కి పంపించేసే పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష. దీన్ని అధిగమించడానికి ఈరోజు భద్రత కింద మనం సుమారుగా 2 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు చేయడానికి ఈరోజు అది కూడా ఇందాక మనం అడిగారు అధ్యక్ష. కుటుంబం అంతా అధ్యక్ష, కుటుంబానికి కలిపి ఈరోజు 15 లక్షల రూపాయలు ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఈరోజు మేమందరూ కూడా నిర్ణయం తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు మనందరం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష, ఈరోజు మనకి సంబంధించి ఈ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. హోంశాఖలో 18 మంది విభాగాధిపతులు హెచ్ఓడీలు ఉంటారు అధ్యక్ష. దాదాపు 15,000 మంది హోంగార్డులతో పాటు 75,600 మంది సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా హోంశాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది అధ్యక్ష. 24 జిల్లాల పోలీస్ యూనిట్లు మరియు 2 పోలీస్ కమిషనరేట్లు, 114 పోలీస్ సబ్ డివిజన్లు, 216 పోలీస్ సర్కిళ్లు మరియు 1026 పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష మనం ఈరోజు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైతే ఆధునికీకరణ గురించి కానీ అదేవిధంగా వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఈరోజు మనం ఈ బడ్జెట్ ని కూడా మనం అందరం కూడా తీసుకోవచ్చు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మాట్లాడితే అధ్యక్ష శాంతి భద్రతల గురించి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి కొన్ని లెక్కలు కూడా చెప్పాలి అధ్యక్ష. లాస్ట్ టైం కూడా నేను చెప్పా, ఈరోజు లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్న నేరాల సంఖ్య